హల్లెలూయా. దేవుడు తన బిడ్డలైన వారితో ఏ రూపంలో మాట్లాడగలుగుతాడు. హేసన్ అని స్వరం నాకు వినపడింది. హేసన్ అంటే అర్థం ఏంటంటే విజన్, దర్శనం అని అర్థం అంట. ఆ దర్శనానికి 5 అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క అర్థాన్ని పట్టుకునే మనం వేలాడుతున్నాం. కళలో మొదటిగా కళలో అంటే కళ కూడా దర్శనం కిందనే వస్తాయి, కానీ బట్ బాడీ ఆబ్సెంట్గా వచ్చే దృశ్యాలు కళలు. మన శరీరం మెలుగుతో ఉన్నప్పుడు వచ్చే దృశ్యాలు ఏదైతే మైండ్లో పడుతున్న దృశ్యాలు ఏదైతే ఉందో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అది దర్శనం అంటాం. మనకు మనస్సులో కలిగే ఆ దృశ్యాలు ఒక్కటే దర్శనం అనే మాటకి అర్థం కాదు. 5 రకాల అర్థములు ఉన్నాయి. దర్శనం అనే మాటకు రివలేషన్ అనే అర్థం, ప్రత్యక్షతను అర్థం. దర్శనం అనే మాట ప్రాఫెసీని అర్థం. దర్శనం అనే మాట భవిష్యత్తు గురించి ఎరగటం అని అర్థం. గట్టిగా చెప్పండి. దేవుడు మనతో మాట్లాడటానికి ఈ దర్శనాన్ని ఒక భాగముగా, ఒక ఛానల్గా దేవుడు వాడుకుంటున్నాడు. ఆ దర్శనంలో ఒక్క భాగం ఏంటంటే మన మైండ్లో కనపడే దృశ్యాలు. దర్శనం అనే మాటకు గురిని కూడా అర్థం, లక్ష్యం, మోటో, ఒక గురి కలిగి ఉండటం. బైబిల్లో రాయబడి ఉంది, దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారు. వేర్ దేర్ ఇస్ నో విషన్ ద పీపుల్ విల్ perish. ఎక్కడ దర్శనం లేదో అక్కడ ప్రజలు నశించిపోతారు. నీ జీవితం నశించిపోతాయి. మనము పరిశుద్ధాత్మ దర్శనం గలవారుగా మన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన వారమై ఉన్నాం. ఒక ఊర్లో ఫేమస్, చాలా ఫేమస్, రాజుగారికి ఫేమస్, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ బాగా సుపరిచితుడు అంట ఒక స్వామీజీ. అతనికి ఈ నాగరాజు అనే వ్యక్తి బాగా తెలిసినమాట. ఈ స్వామి ఏం చేశాడంటే ఒక చెట్టు దగ్గర కూర్చుంటా ఉంటే వస్తూ ఈ నాగరాజుకున్న బలహీనత ఏంటంటే మాటకు కోపడటం, మాటకు అలగటం. గుడికి అక్కడ ఏదో గుడి ఉంటే ఆ గుడికి ఈ ఫ్యామిలీ తీసుకువస్తూ ఉండగా ఆ ఫ్యామిలీతో గొడవాడుకుంటూ వస్తున్నాడు. భార్యతో పిల్లలతో తిట్టుకుంటా కేకలు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ స్వామీజీ అనుకున్నాడు, ఇతనికి ఫ్యామిలీ అంటే కిట్టదేమో, అందుకొరకే వీడు ఇలా గొడవాడుతున్నాడు, వీడి కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అనుకుంటున్నాడు ఇతను. తీరా ఆ గుడి దగ్గర ఒక షాపు ఉంటే ఆ షాపులో కూడా గొడవాడుతున్నాడట. అతని దగ్గరికి వెళ్ళి అతనితో గొడవాడుతున్నాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఎవరో పూజారి ఉంటే పూజారితో గొడవాడుతున్నాడంట. ఎవరు కనపడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాడు ఇతను. ఇప్పుడు దేవుని భక్తుడికి ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం? ఇతన్ని మనము కోపం నుండి, షార్ట్ టెంపర్ నుండి విడుదల చేయాలి. ఇతన్ని ఒక సాధువుగా చేయాలి, మృదువైన మనస్సు గలవాడుగా చేయాలి, ప్రేమ గలవాడుగా చేయాలి. ఏం చేస్తే బాగుంటుందో చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. పిలిచాడు, భార్య బిడ్డలందరినీ మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ నాన్నతో నాకు పని ఉంది, మీ నాన్నను తర్వాత పంపిస్తానని చెప్పి ఆయన వెనకేసుకుని పోయాడు. మామూలుగా వెళ్ళట్లేదు, కనబడే వాళ్ళందరి దగ్గర గొడవాడుకుంటూ పోతున్నాడు వీడు. ఈ స్వామీజీ అంటున్నాడు, డే నాతో వస్తున్నావు, నేను ఒక సేవకుణ్ణి కాబట్టి నువ్వేమో వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకోకూడదంటే, ఒకడేమో సీరియస్గా ఇలా వాడిని చూసి కళ్ళు ఎర్ర చేస్తూ ఉంటే నన్ను ఎందుకురా కళ్ళు ఎర్ర చేస్తున్నావు అని గొడవ ఆడుతూ పోతూ ఉన్నాడు. ఇది లోపల ఇతను ఎలా మారిస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ ఊర్లో ఉన్న సైనికులందరికీ ఒక నాయకుడిని,
గుర్రం మీద రమ్మన్నాడంట. గుర్రం మీద వచ్చి ఈయన ఒక డాష్ ఇచ్చాడు. ఎవడైతే కోపడ్డాడో, ఎవరా నన్ను ముట్టింది, ఎవరా నన్ను అటాక్ ఇచ్చింది, నాకు ఎవరా నన్ను తన్నింది అని నోరు వచ్చింది. కానీ ఆయన చూడగానే, బాబాయ్ ఇతను ఎవరు? సైనికుడుకు నాయకుడు, ఈయన ఏమైనా అంటే మన తల పోతాయి, మన చంపేస్తారు అనుకొని కోపం వచ్చినా కూడా అలాగే ఉండిపోయాడంట. అనుకున్నాడు, ఆహా ఈడు అల్లైన్లో పడుతున్నాడు. ఈ యొక్క సేవకుడికి, ఈ స్వామీజీకి దర్శనం ఏంటి చెప్పండి? సాధువుగా చేయటం, గొప్పవాడుగా చేయటం, మృదువైన వాడుగా చేయటం, ఒక మంచి సాత్వికత గల వాడుగా చేయటం అనేదే ఈయన దర్శనం అన్నమాట. ఇప్పుడు దర్శనం ఏమైపోతుందంటే ఫలించడానికి ప్రారంభించింది. తర్వాత రాజుగారికి కౌరు పెట్టాడు, అయ్యా మీరు నా మాట వినాలి. ఇప్పుడు దాకా నేను మీ మాట విన్నాను, మీరు నా మాట వింటే మీరు ధన్యులు అయిపోతారు. ఏంటంటే మీ మాట, ఒక్కసారి మేము పలానా రోడ్లు నాతో పాటు ఇంకొక అతను వస్తున్నాడు, అతని పేరు నాగరాజు, అతని వచ్చి ఒక్కసారి కాలుతో తన్నేసి మీరు వెళ్ళిపోండి అంటే, ఇది ఒక పెద్ద పని ఏంటి, ఆడెవడని వచ్చి తను చెప్పి రాజుగారు వచ్చారు. రాజుగారు హఠాత్తుగా వచ్చి ఈ స్వామీజీ వెనకాల ఉన్న ఒక వ్యక్తి చూసి ఒక్క తన్నాడు. తన్నితే ఎవరా నువ్వు అని అడగటానికి మనసు వచ్చింది, కోపం వచ్చింది. కానీ ఆయన చూడగా, రాజుగారు నేను ఏమైనా అంటే నా పని అయిపోతుంది. రాజుగారు తన్నవాడికి వీడు ఏం చేస్తున్నాడంటే దండం పెడుతున్నాడు. రాజుగారు ఆయన దండం పెట్టగానే నవ్వుకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ నాగరాజు చూసి ఇతను అన్నాడంట, సాధు అన్నాడంట, డేయ్ నీ భార్య ఏమనకుండానే నువ్వు తిట్టావురా, నీ పిల్లలు ఏమనకుండానే మొత్తావురా, కొట్టావురా, ఆడ కొట్టు దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలో అది కొనుక్కొని రాకుండా అతనితో గొడవడాడు. ఇప్పుడు వాంటెడ్గా ఇద్దరు నిన్ను తన్నారు, వాళ్ళు ఏమనలేదేంట్రా అన్నాడంట. నువ్వు వాళ్ళని కూడా అన్నాడుగా, ఏం అనలేని వాళ్ళ మీదే నీకు అంత కోపం ఉంటే నిన్ను తన్నవాడి మీద నీకు ఎంత కోపం ఉండాలి, నీ ఎందుకు కోపపడలేదు? అతను రాజుగారు కదా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, నువ్వు అందరినీ రాజుగారి లాగానే చూడాలి, అప్పుడు నీ లైఫ్లో కోపం ఉండదు. అందరిని నువ్వు ఎలా ఉండాలి? రాజుగారి లాగానే చూడాలి, అందరిని నువ్వు గొప్పవాడుగానే చూడాలి, అందరూ దేవుని బిడ్డలాగా చూడాలి. ఆడు నీ కొడుకు కావచ్చు, పక్కంటి అబ్బాయి కావచ్చు, రోడ్లో పోయేవాడు కావచ్చు, ముందుకెళ్ళేవాడు కావచ్చు, నువ్వు ఎవరిని చూసినా ఎలా చూడాలంటే రాజుగారులాగా చూడాలి. దేవుని కుమారులు కుమార్తెలుగా చూస్తే అసలు నీ లైఫ్లో నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటా వచ్చే ఈ కోపం కళ్ళు మరుగైపోతుంది అన్నాడట. ఇప్పుడు ఎవరిని చూసినా ఇతను సాధు మాట నచ్చింది. ఇప్పుడు ఎవరిని చూసినా వారిలో రాజును చూస్తున్నాడు. ఇప్పుడు కోపం రావట్లేదు. ఎంతమంది అన్నా, ఎన్ని మాటలు అన్నా అతనికి కోపం రావట్లేదు. ఇప్పుడు స్వామీజీకి నేను మంచి పని చేశాను, నా దర్శనం నెరవేరింది. ఇదేం దర్శనం ఇది. ఆ సాధు అంటున్నాడట, నా దర్శనం నెరవేరింది. దీని ఒక అర్థం ఏంటంటే తన యొక్క ఉద్దేశం నెరవేరింది. దర్శనం అనే మాటకి ఇక్కడ అర్థం ఏమని వస్తుందంటే ఉద్దేశం. తన అనుకున్నవి, తన తలంచినవి, తన కోరిక, తనకు కలిగిన ఆ ప్రేరేపణ. కీర్తన 24 చదవండి త్వరగా, 20 అధ్యాయం 4వ వచనం. కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. హల్లెలూయా. నీ దర్శన యావతియు సఫలపరచునుగాక. ప్రభు నందు నీ ఆశ,
ప్రభునందు నీ కోరిక, ప్రభునందు నీకున్న ఆత్మ సంబంధమైన తలంపులు, ప్రభునందు నీకున్న కోరిక, ఆలోచన, తలంపులు ఇవన్నీ దేవుడు అద్భుతంగా నెరవేర్చబోతున్నాడు. నువ్వు సజీవంగా ఉండగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. నిన్ను అలాగా ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి మహిమ నీ మీద దిగి రాబోతున్నాయి. హల్లెలూయా. యోసేపు 2 సార్లు ఒకే దర్శనం చూశాడు, ఒకే కళ. దేవునామానికి స్తోత్రం. కళ, దర్శనం ఈ రెండు ఒకే అర్థంలో వస్తుంది, కానీ వేరు వేరు సంఘటన, వేరు వేరు పరిస్థితులు వస్తాయి. మన శరీర ఆబ్సెంట్తో మనం నిద్రపోతున్నప్పుడు ఒక దృశ్యం కనపడితే దాన్ని కళ అంటాం. మనం మెలుగ్గా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆరాధన ఉన్నప్పుడు మనం మైండ్లో ఏదైనా ఒక పిక్చర్ కనపడితే దాన్ని దర్శనం అంటాం. ఒక స్వరం వినపడితే దాన్ని దర్శనం అంటాం. ఒక వాగ్దానం వస్తే దాన్ని దర్శనం అంటాం. ప్రేరేపణ లోపల ఏదో ఒక ఆత్మ సంబంధమైన ప్రేరేపణ కలిగితే దాన్ని కూడా మనం ఏమనాలంటే దర్శనం అనాలి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కలిగేది. యోసేపు ఒక దర్శనం ఏంటి? ఆదికాండం 37:2. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఏంటి ఆ కళ? కళ గురించి అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని. చూడండి, యోసేపు పన పైకి లేచి ఉండగా ఆయన ఒక సహోదరుల ఒక పనులని ఈ యోసేపు పన ముందు వంగినట్టుగా దర్శనం వచ్చిందంట. ఇలాగా ఈ కళ 2 సార్లు వచ్చింది. కానీ ఎన్నిసార్లు అది ఆ కళ నెరవేర్చబడింది తెలుసా? 5 సార్లు నెరవేర్చబడ్డాయి. 5 times. మొదటిసారి ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం. యోసేపు 42:6. యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. హలో, అక్కడ కళ, దృశ్యం. ఆ దృశ్యం యొక్క సారాంశం ఏంటి చెప్పండి? యోసేపు పన నిలబడి ఉండగా, స్ట్రైట్గా ఉండగా ఆయన సహోదరులకు పనులని వాలిపోయి ధూళిపోయి ఉందంట ఆ యోసేపు పన ఎదుట. ఇప్పుడు ఈ కళ నెరవేర్చబడిందా లేదా? తర్వాత 43:26 జెనసిస్ 43:26. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతిలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. మరలా ఈ కళ నెరవేర్చబడుతుందా లేదా? రెండోసారి యోసేపు తన సహోదరులని తెలియకుండానే యోసేపును ఎవరో అనుకొని ప్రధానమంత్రి అనుకొని ప్రధానమంత్రిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కానుకలు పట్టుకొని రావాలి. ఆ కానుకలు కరువు కాలంలో సమర్పించే సాగిలపడి నమస్కరించాలి. ఆదికాండం 37:5లో ఆయన కన్న కళ రెండవసారి నెరవేర్చబడుతుంది. మూడవసారి ఆదికాండం 43:28. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. మరలా వంగారు. మరలా యోసేపు సహోదరులకు పన సాగిలపడింది. ఇది ఎన్నోసారి? మూడోసారి. నాలుగోసారి ఆదికాండం 44:14. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. హల్లెలూయా. ఇది ఎన్నోసారి? నాలుగోసారి. 50:18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి. మరలా సాగిలపడుతున్నారు. దేవుడు నీతో మాట్లాడి నీ మినిస్ట్రీ గురించో, నీ కుటుంబాన్ని గురించో, నీ పిల్లల గురించో దేవుడు మాట్లాడిన ప్రణాళిక ఏదైతే ఉందో, దర్శనం ఏదైతే ఉందో, ప్రేరేపణ ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన రూపంలో దేవుడు తెలియపరిచిన మాట ఏదైతే ఉందో అది 1కి 5 సార్లు దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ మనస్సులో దేవుని విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, సేవ విషయాల్లో ఎటువంటి భారం అయితే ఉందో
దేవుడు ఒక భారం పెడితే అది ఆరదనమాట. లోపల రగులుతూనే ఉంటుంది. సాతాను ఒక తలము పుట్టిస్తే కొన్ని రోజులు మాయమైపోతాయి. నీకు నీవే తలంపు వస్తే చిన్న శోధన రాగానే అది పోతాయి. కానీ శోధన వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, అగ్ని పరీక్ష వచ్చినా, ఎప్పటికి ఎన్నటికి దేవుడు పెట్టిన దర్శనం భారం ఆగదే. బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కేటిగోగాలయ్యా చెప్పండి. బైబిల్ చెప్తుంది, నీకు పవిత్రమైన కోరికలను, ఆశలను పుట్టించిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడంట. హల్లెలూయా. ప్రభు రాకడ ఆలస్యం అవుతాయి. 100 సంఘాలను కట్టేదాకా ప్రభు రాకడ ఆలస్యం అవుతాయి. దేవుడు పెట్టిన దర్శనం అబద్ధం కాదు, నెరవేర్చబోతున్నాడు. నీ ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు జరగబోతున్నాయి. ఫిలిప్పీ కాలంలో జరిగిన అద్భుతాలు నీ ద్వారా జరగబోతున్నాయి. అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుత కార్యాలు, సూచక్రియలు నీ ద్వారా జరగబోతున్నాయి. దేశాన్ని తలక్రిందగా చేసేవారు ఇక్కడ కూడా ఉన్నారా అని ప్రజలు చెప్పుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్య జరుగుతున్నారు ప్రభా. తండ్రి, దర్శనాన్ని గురించి ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి, దర్శనం ఒక పూర్తి వివరాలు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇప్పుడే దర్శనం గలవారుగా చేసేందుకు వందనాలు ప్రభా. దర్శనం గలవాడు రక్షించబడతాడు, దర్శనం గలవాడు కాపాడబడతాడు, దర్శనం గలవాడు పక్షంగా నిలబడతావు, దర్శనం గలవాడిని అభిషేకిస్తావు ప్రభా. ఇప్పుడే తాకండి, 2 పాల ఆత్మ దయచేయండి, 2 పాల అభిషేకం దయచేయండి. దైవిక ప్రసన్న చేత నింపండి, దైవిక అగ్ని చేత నింపండి, అభిషేకం చేత నింపండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు దీవించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. నీ దర్శనమే నెరవేర్చబడగాక, నీ ఉద్దేశమే నెరవేర్చబడగాక, నీ ఆలోచన మాత్రమే నెరవేర్చబడగాక. ఇప్పుడే ఇంకా దర్శనాన్ని విశాలపరచండి, ఆత్మీయ నేత్రాలు తెరవండి, నీ సేవకులందరూ అభిషేకించండి. మీరే తాకుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.